నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మౌనం మధురం. మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మౌనం అనేది ఉద్దేశపూర్వక నిశ్శబ్దాన్ని నొక్కి చెప్పే తపస్సు. ఇది మనిషి మాటల్ని పరిమితం చేసే పవిత్రమైన అభ్యాసం. ఆధ్యాత్మిక అనుభవానికి అవసరమైన క్రమశిక్షణ. మౌనం మనసుకు సంబంధించిన నిశ్శబ్దం. ఇది గ్రహణ శక్తిని పెంపొందిస్తుంది. సత్యాన్ని ప్రతిబింబించే ప్రశాంత జలాల మాదిరి నిశ్శబ్దం విషయాలను మరింత స్పష్టంగా చూసేందుకు సహాయపడుతుంది. మౌనంగా ఉండటమే ఉత్తమమని చాలామందికి చాలా సందర్భాల్లో తర్వాత అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటే మనశ్శాంతైనా దక్కేది అనిపిస్తుంది. ఇది నేర్చుకునే ప్రక్రియ. భావోద్వేగాలు తారాస్థాయికి చేరినప్పుడు ఉద్రిక్తలు పెరుగుతాయి. ప్రతిదీ అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తుంది. ఇటువంటి సమయాల్లో మౌనంగా ఉండడమే మనం చేయగలిగిన గొప్ప పని అంటారు మనస్తత్వవేత్తలు. భావోద్వేగాల తీవ్రత పెరిగినప్పుడు హేతుబద్ధమైన ఆలోచన చేసే సామర్థ్యం రాజీ పడుతుంది. భావోద్వేగాలను అణిచిపెట్టడం, తగాదాలను తప్పించడం, పరిస్థితులను చక్కబరిచేందుకు మనసుకు విశ్రాంతి ఎంతైనా అవసరం. దీనివల్ల విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ కారణంగా సంబంధాలు కుంటుపడకుండా ఉంటాయి. మౌనానికి ఉండే అద్భుత శక్తి జీవితాన్ని మార్చగలుగుతుంది. విజయవంతమైన వ్యక్తుల పెదాలపై ఎప్పుడూ 2 విషయాలుంటాయి: మౌనం, చిరునవ్వు. అయితే మౌనాన్ని అజ్ఞానంగాను, ప్రశాంతతను అంగీకారంగాను, దయను బలహీనతగాను పొరబడుతూ ఉండడం జరుగుతూనే ఉంటుంది ఈ లోకంలో. భగవద్గీత మౌనాన్ని ఆధ్యాత్మిక సంయమనిష్టగా నొక్కి చెబుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా మన ఆలోచనలు సక్రమంగా ఉన్నాయా లేదా అని గమనించడం వల్ల క్రమక్రమంగా మనసు శాంతిస్తుంది, అవగాహన శక్తి పెరుగుతుంది. మౌనానికి అనేక రూపాలున్నాయి. కర్ణ మౌనం వాక్కు నియంత్రణ. సుషుప్తి మౌనం మానసిక సందేహాలను నివృత్తి చేస్తుంది. జీవితంలో క్షణిక స్వభావాన్ని గుర్తించడంతో పాటు సత్వ, రజస్, తమస్సు అనే 3 గుణాల పాత్రను తెలుసుకుని మసలుకుంటే ఆలోచనల ప్రవాహం నుంచి పక్కకు రాగలం. మౌన సాధనలో పరిపక్వత సాధించాకే ఇది సాధ్యమవుతుంది. మొదట్లో కొద్దిసేపు తమకు తాముగా పాటించే మౌనం ద్వారా అభ్యాసాన్ని కొనసాగించాలి. క్రమంగా వ్యవధిని పెంచుతూ ఉండాలి. వివిధ కార్యకలాపాల్లో మౌనం చోటు చేసుకుంటుంది. స్థిరమైన అభ్యాసం ద్వారా మాటలు శక్తిని, ప్రయోజనాన్ని పొందుతాయి. మానవ జ్ఞానానికి సంబంధించిన అత్యంత అద్భుతమైన ఉదాహరణల్లో ఒకటి రమణ మహర్షి మౌనం గురించి చెప్పిన విషయం. నిశ్శబ్దం నిజానికి సంభాషణకు ఒక రూపం. మాటలు అనవసరమైనప్పుడు, ఆలోచనలు మబ్బు పట్టినట్లు అస్పష్టంగా మారినప్పుడు సంభాషించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. మాటలు మనసును సంతృప్తిపరచగలవు, కానీ మౌనం ఆత్మను సంతృప్తిపరుస్తుంది. సృజనాత్మకమైన మనసు మౌనాన్నే ఇష్టపడుతుంది. మౌనమే సత్యం, మౌనమే పరమానందం, మౌనమే శాంతి. మాటలకు విలువ ఇవ్వడం తెలియని వారికి మౌనమే సరైన సమాధానం. మనసులో ఏమి జరుగుతుందో ఏ మాటలు వివరించలేనప్పుడు మనిషి మౌనంగానే ఉండాల్సి ఉంటుంది. మనిషి మౌనంగా ఉన్నప్పుడు జ్ఞానం దిగి వస్తుంది. నిశ్శబ్దం జ్ఞానోదయానికి తొలిమెట్టు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.